హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఐ డ్రీమ్. దిస్ ఇస్ యాంకర్ లాస్య రెడ్డి. సో ప్రస్తుతం మనతో పార్ట్నర్ ఏ ఎక్స్పర్ట్ తల్లా ఉదయ్ కుమార్ గారు. నమస్కారం ఉదయ్ కుమార్ గారు. సో యూజువల్గా ఇప్పుడు స్టూడెంట్స్ చాలామంది ఏ యూస్ చేయండి అంటారు కదా, బట్ ఈ ఏ యూస్ చేస్తే చాలా ఈజీగా అయిపోతుంది, బట్ వాళ్ళ క్రియేటివిటీ కానీ ఇమాజినరీ లెవెల్స్ కానీ ఇవన్నీ తగ్గిపోతాయన్న డౌట్ చాలామంది పేరెంట్స్కి వచ్చేస్తుంది. సో స్టూడెంట్స్ ఎలా క్రియేటివ్గా యూస్ చేసుకోవాలి, వాళ్ళ క్రియేటివ్ స్కిల్స్ని ఇమాజినరీ స్కిల్స్ని పెంచుకోవడానికి ఎలా ఉపయోగపడుతుంది? దట్స్ అ గ్రేట్ క్వశ్చన్ మ్యామ్. ఈ మధ్య చూస్తే చాలా మంది ఒకప్పుడు డౌట్స్ ఉన్నాయి ఇవన్నీ అంటే ట్యూషన్ టీచర్కి వెళ్ళేవాళ్ళు, ఆర్ మేబీ ఇంటి పక్కన ఒక డిగ్రీ బీటెక్ చదువుకునే సిస్టర్ అడిగి వాళ్ళు చెప్తున్నప్పుడు ఊహించుకోనో లేకపోతే అనలైజ్ చేసుకోనో లైక్ కైండ్ ఆఫ్ సంథింగ్ రన్ అవుతూ ఉండేది. కరెక్ట్, ఎగ్జాక్ట్లీ. బట్ ఈ మధ్య చూస్తే నాకు ఒక రీసెంట్ పేరెంట్స్ చెప్పారు ఫ్రమ్ సిబిఎస్ఈ బ్యాక్గ్రౌండ్, మా పిల్లలు 12 వరకు దే వర్కింగ్ ఆన్ ప్రాజెక్ట్స్, అన్ని ప్రాజెక్ట్స్ మేము మా ఆఫీస్లోనే చేయమని చెప్పేసి వాజ్ యాక్చువల్లీ సేయింగ్. సో అక్కడ వాళ్ళు ఏం చేశారంటే నౌ దే గివెన్ చాట్ జిపిటి టు దెమ్. ఇప్పుడు ఏమవుతుందంటే 7 o'clock అయిపోతుందంట వర్క్. సో ఎగ్జాక్ట్ ఏమవుతుంది మ్యామ్ అంటే ఆ బుక్ లో ఉండే క్వశ్చన్స్ అన్ని చాట్ జిపిటికి ఇచ్చేస్తున్నారు. ఇవ్వగానే మీరు ఎక్కువ ఆలోచించాల్సిన అవసరం లేదు. అదే కదా, ఇప్పుడు ఆలోచన శక్తి అక్కర్లా, క్రియేటివిటీ అక్కర్లా, అదే ఇచ్చేస్తున్నప్పుడు వీళ్ళలో ఉన్న క్రియేటివిటీ ఎక్కడ చచ్చిపోద్దా అని భయపడుతూ ఉన్నాం పేరెంట్స్ అందరూ. సో ఇక్కడ మనం ఏఐని ఎలా చూడాలంటే ఒక థింకింగ్ కి హెల్ప్ చేసే మెషిన్ లా చూడాలి, రాదర్ దాన్ ఒక చీటింగ్ డివైస్ ఆర్ క్వశ్చన్ ఇస్తే ఆన్సర్ లా చూసే కంటే కూడా ఇట్స్ ఆల్ అబౌట్ ఆ టూల్ని మనం ఎలా యూస్ చేస్తున్నాం. ఇన్స్టాగ్రామ్ కొంతమంది దే ఆర్ యూజింగ్ ఇన్ రైట్ వే, ఫ్యూ పీపుల్ ఆర్ నాట్ యూజింగ్ ఇన్ రైట్ వే. ఇన్ ద సేమ్ వే చాట్ జీపీటీకి జస్ట్ క్వశ్చన్ ఇచ్చేసి ఆన్సర్ తేయడానికి యూస్ చేస్తే దెన్ దెర్ ఇస్ నో యూస్. మీరు అన్నట్టు క్రియేటివిటీ దెబ్బతింటుంది. బట్ ఐ సీన్ ఫ్యూ స్టూడెంట్స్, ఎస్పెషలీ వన్ ఆఫ్ మై స్టూడెంట్ కరీంనగర్లో ఉంటారు అబ్బాయి, రియల్లీ వాస్ షాక్డ్. 8th క్లాస్ అబ్బాయి 5th 6th నుంచి ఒక వాటర్ ఫిల్టర్ ఏదో తయారు చేస్తారు యూజింగ్ రెగ్యులర్ తన క్రియేటివిటీ యూట్యూబ్ యూస్ చేసి. బట్ ఎక్కడో 8th క్లాస్లో ఆగిపోయాడంట. ఎందుకంటే ఒక చిన్న రోబోటిక్ కార్ లాంటి తయారు చేయాలి, అది కావాలంటే కోడింగ్ కావాలంట. వాళ్ళ ఊర్లో వాళ్ళ స్కూల్లో కోడింగ్ నేర్పించరు. సో తను ఏం చేశారంటే వాళ్ళ సిస్టర్తో పాటు కూర్చొని చాట్ జీపీటీలో వెళ్ళేసి ఆ కోడ్ మొత్తం అడిగారంట. ఆ కోడ్ మొత్తం అడిగేసి కోడ్ క్యాప్చర్ చేసి డిప్లాయ్ చేశారు. ఇవాళ ఒక చిన్న రోబోటిక్ కార్ లాంటి తయారు చేశారు. లిటరలీ షాక్. ఓకే, కొంతమంది క్వశ్చన్స్ కి ఆన్సర్స్ కోసం యూస్ చేస్తున్నారు, కొంతమంది అలా కూడా యూస్ చేస్తున్నారు. అండ్ దర్ ఇస్ వన్ పర్సన్ వేరేన్ వాళ్ళకి బాహుబలి సినిమా బాగా ఇష్టం, కొంతమందికి చుట్కీ చోటా భీమ్ అని బాగా ఇష్టం. వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళ స్కూల్లో టీచర్ చెప్పిన టాపిక్ ఒక విధంగా ఉంది, ఎందుకంటే క్లాస్లో ఒకరికి సినిమా ఇస్తాం, ఒకరికి క్రికెట్ ఇస్తాం, ఇంకో ఏదో ఒకటి ఇస్తాం. బట్ టీచర్ అందరికీ పర్సనలైజ్ చేసి చెప్పలేరు అక్కడ. బట్ ఏఐతో ఏమవుతుందంటే లెట్స్ అజ్యూమ్ ఇక్కడ నేను చాట్ జీపీటీకి వచ్చాను, వచ్చేసి హే చాట్ జీపీటీ కెన్ యూ ప్లీజ్ ఎక్స్ప్లెయిన్ మీ ఆల్జీబ్రా యూజింగ్ బాహుబలి సినిమా, అండ్ సెకండ్ థింగ్ ఎక్స్ప్లెయిన్ ఆల్జీబ్రా యూజింగ్ క్రికెట్ ఎగ్జాంపుల్ యాజ్ వెల్, అండ్ థర్డ్ ఎక్స్ప్లెయిన్ ఇట్ యూజింగ్ చోటా భీమ్ అండ్ చుట్కీ సీరియల్. ఇప్పుడు ఏమవుతుందంటే నాకు ఇంట్రెస్ట్ లేని ఆల్జీబ్రా, నాకు అర్థం కాని ఆల్జీబ్రా, నాకు ఏదైతే ఇష్టమున్న బాహుబలి సినిమా ఉందో, ఇష్టమైన చోటా భీమ్ ఉందో కనెక్ట్ చేసి నేర్చుకుంటున్నాం. ఇఫ్ యూ జస్ట్ అబ్జర్వ్ మన బాహుబలి 1లో నేను మీకు ఒక క్వశ్చన్ అడతాను. తమన్నా గారు ఒక బటర్ఫ్లై లా కన్వర్ట్ అవుతారు బాహుబలి సినిమా. బటర్ఫ్లై కలర్ ఏంటి గుర్తుందా? వైట్, సమ్వేర్ వైట్ అండ్ బ్లూ, ఆ కలర్ లో ఉంటుంది. చాలా మంది పీపుల్ అడిగినప్పుడు బాహుబలి 10 years బ్యాక్ గుర్తుంది వాళ్ళకి, బట్ లాస్ట్ వీక్ మ్యాథ్స్ లో గుర్తుండట్లేదు. ఎందుకంటే బికాస్ ఆఫ్ ద విజువల్స్ దట్ రాజమౌళి సార్ క్రియేటెడ్ ఇన్ అవర్ మైండ్. బట్ ఇక్కడ ఏమైపోతుంది, మ్యాథ్స్ లో ఆల్జీబ్రా అనే వరకు నాకు ఏది గుర్తు రావట్లేదు అనమాట. ఇక్కడ చూడండి, సో ఆల్జీబ్రా యూజింగ్ బాహుబలి సినిమా. సో ఇమాజిన్ మాహిష్మతి నీడ్స్ 100 soldiers to protect the kingdom. Already Bahubali has 60 soldiers. So how many more soldiers are required? సో సింపుల్ గా పీపుల్ ఎలా అంటే ఓకే, ఆపోజిట్ టీమ్ దగ్గర 100, బాహుబలి దగ్గర 60, ఇంకా బాహుబలికి అన్నీ అవసరం. సో దీనివల్ల ఇమాజినరీ కూడా పెరుగుతుంది. వాళ్ళు ఊహించుకుంటారు బాహుబలి దగ్గర 60 soldiers ఉన్నాయి, సో ఇంకా మిగతావి కావాలి. ఎగ్జాక్ట్ గా అదే మనం x+y = అంటే ఎక్స్ ఏంటి, y ఏంటి, x స్క్వేర్ ఏంటి, y స్క్వేర్ ఏంటి అనుకుంటారు. కానీ అదే ఇక్కడ సినిమాలో చూపిస్తున్నప్పుడు సినిమాలో కనెక్ట్ అవుతుంది అనమాట. ఓకే, నాకు ఇది సినిమా ఇష్టం లేదు, మేబీ క్రికెట్, రోహిత్ శర్మ, ఓకే ఇండియా నీడ్స్ 180 runs to win. రోహిత్ శర్మ ఆల్రెడీ 75 runs కొట్టారు. హౌ మెనీ మోర్ రన్స్ ఆర్ నీడెడ్? 75 + x = 180. ఇప్పటి వరకు మొన్నటి వరకు ఐపీఎల్, నాకు ఐపీఎల్తో బాగా కనెక్ట్ చేస్తాను. నాకు తెలుసు ఓకే హైదరాబాద్కి ఇంకొక 10 runs వస్తే విన్ అవుతారు, 20 వస్తే విన్ అవుతాను. అదే యూస్ చేసి యూఆర్ ట్రైంగ్ టు ఎక్స్ప్లెయిన్. ఇది కూడా నాకు ఇష్టం లేదు, నాకు చోటా భీమ్ చుట్కీ ఇష్టం. ఇమాజిన్ చుట్కీ ఈస్ హ్యావింగ్ 20 laddus. భీమ్ ate some laddus. సో now only 8 laddus are left. ఎన్ని ఉన్నాయి అంటే ఆటోమేటికల్గా సింపుల్గా పీపుల్కి అర్థమవుతుంది. లెట్స్ టేక్ ఇట్ నెక్స్ట్ లెవెల్. ఓకే, నాకు ఇలా టెక్స్ట్ వద్దని ఒక ఇమేజ్ లా కావాలి. ఓకే, హే చాట్ జీపీటీ కెన్ యూ ప్లీజ్ కన్వర్ట్ దిస్ చోటా భీమ్ స్టోరీ ఇంటూ ఏ ఇమేజ్. ఓకే, సో నాకు ఇమేజ్ లా కావాలి అని చెప్పేసి చెప్తున్నాం అనమాట.
So I can just correct it. So ఇండియాలో వన్ ఆఫ్ ద మోస్ట్ యూస్ థింగ్ ఇస్ దిస్ మైక్ ఫీచర్. ఎస్. ఈ మధ్య రీసెంట్గా జూనియర్ జీవీకే సర్వల్ ఒక కంపెనీ స్టార్ట్ చేశారు, ఈక్వల్ AI. సో వాళ్ళు అక్కడ చెప్తున్నారు అనమాట ఏంటి, ఇండియాలో టెక్స్ట్ అనే వరకు పీపుల్ ఎక్కువ యూస్ చేయకపోవచ్చు, బట్ మైక్ ఉన్నప్పుడు ఏంటంటే మనం వాయిస్ బాగా ఇస్తాం. సో క్విక్గా మనం వాయిస్తో ఇక్కడ చెప్పినప్పుడు ఆన్సర్ వచ్చేస్తుంది అనమాట. సో ఇట్స్ ట్రైంగ్ టు క్రియేట్ సంథింగ్, స్టోరీ క్రియేట్ అవుతుంది. ఇది కాస్త ఏదైనా వీడియో క్రియేషన్ టూల్ కి ఇచ్చేస్తే ఇట్ కెన్ క్రియేట్ వీడియో క్రియేషన్ టూల్. సో ఇంకా ఈజీ అవుతుంది. సో ఇలా వాళ్ళు క్రియేటివిటీని తగ్గించుకోకుండా క్రియేటివిటీ పెంచుకుంటూ ఈ కైండ్ ఆఫ్ టూల్స్ యూస్ చేసుకుంటూ వాళ్ళు వెళ్ళొచ్చు అన్నమాట. కరెక్ట్. ఇక్కడ టూ థింగ్స్ మ్యామ్. సో ఆల్జీబ్రా నాకు అర్థం కాలేదు, ఆ క్వశ్చన్ కాస్త ఇక్కడ ఇచ్చేసి క్రియేట్ చేసేసుకోవచ్చు ఆన్సర్. సెకండ్ థింగ్ నాకు అర్థం కాలేదు కదా, నాకు ఇంకా వేరే విషయాలు అర్థం అయ్యేవి కూడా ఉన్నాయి, అవి రెండు కలిపేసి ఏదైనా చేయవచ్చా. సో ఇట్స్ చాలా మంది యూనో మా అబ్బాయి ఇంటెలిజెంట్ కాదని చెప్తారు, బట్ అదే అబ్బాయి గేమ్స్ లో బాగా చేస్తున్నారు ఆర్ సమ్ అదర్ విషయాల్లో బాగా ఉన్నారు అంటే ఇంటెలిజెన్స్ పరంగా ఇది ప్రాబ్లం కాదు. ఓన్లీ మనం చెప్పే విధానం, వే ఆఫ్ టీచింగ్, వే ఆఫ్ గ్రాస్పింగ్ అనేది డిఫరెంట్ గా, ఇంట్రెస్ట్ అనేది డిఫరెంట్ గా ఉంటుంది. రాజమౌళి సార్ మనం ఎప్పుడు కలవలేదు, బట్ స్టిల్ మనం అంత గుర్తు పెట్టుకుంటున్నాం అంటే ఆయన వే ఆఫ్ టీచింగ్ ఇస్ దాట్ వే. సో మనం క్లాస్ లో అలా చెప్పలేకపోతాం. వాట్ ఇఫ్ రాజమౌళి సార్ వచ్చేసి ఆల్జీబ్రా చెప్తే ఎలా ఉంటుంది, వినొచ్చేమో పిల్లలు. కరెక్ట్, అది మనం ఇక్కడ క్రియేట్ చేసుకోవచ్చు అన్నమాట. దట్స్ ద బ్యూటీ విత్ రెస్పెక్ట్ టు AI. ఒక సింపుల్ ఎగ్జాంపుల్ చూసాం ఇక్కడ మనకి మ్యాథమెటిక్స్. అలా చాలా మందికి కెమిస్ట్రీ అంటే పెద్ద మిస్ట్రీ అని చెప్పేసి చెప్పాలన్నమాట. కెమిస్ట్రీ మనం విజువలైజ్ చేసుకోవచ్చు, ఇవాళ ఫిజిక్స్ చేయవచ్చు. ఈవెన్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఏమవుతుందంటే ప్రతిసారి మనము అశోక్ నగర్కి రాలేము, ఢిల్లీకి వెళ్ళలేము, కొంతమంది వాళ్ళ విలేజ్ నుంచి బయటికి రాలేరు, అక్కడ ఉంటారు కానీ అక్కడ బెస్ట్ టీచర్ యాక్సెస్ ఉండకపోవచ్చు. బట్ విత్ AI ఏమవుతుందంటే యాక్ట్ లైక్ ఎక్స్పర్ట్ అని చెప్పాము అనుకోండి, ChatGPT is one level, బట్ ChatGPTతో మీరు ఎలా మాట్లాడుతున్నారో మ్యాటర్ అవుతుంది. ఇఫ్ యూఆర్ సేయింగ్ యాక్ట్ లైక్ ఇండియాస్ టాప్ మ్యాథమెటిక్స్ ఎక్స్పర్ట్ అని చెప్తే మీకు వచ్చే ఆన్సర్ వేరే అవుతుంది. బికాస్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ ద బ్యాక్గ్రౌండ్, ChatGPT హ్యూజ్ అమౌంట్ ఆఫ్ డేటా ట్రైన్ చేశారు. ఆన్సర్ ఎలా వస్తుంది, గూగుల్ సర్చ్ లో తెలియని ఏదైనా ఉంటే నో సర్చ్ రిజల్ట్స్ ఫౌండ్ అని వస్తుంది, బట్ ChatGPT నాకు తెలియదు అని చెప్పదు అనమాట. ChatGPT ఏదో ఒకటి క్రియేట్ చేసి ఇస్తుంది. ఎలా ఇస్తుంది, డేటా అక్కడ ట్రైన్ అయింది, ఆ డేటా ట్రైన్ అయినప్పుడు ఏంటి, ట్వింకిల్ ట్వింకిల్ అని వస్తే మోస్ట్ ప్రాబుల్ ఆన్సర్ ఇస్ లిటిల్ స్టార్. ఐ వాంట్ డ్రింక్ అంటే మోస్ట్ ప్రాబుల్ ఆన్సర్ ఇస్ కాఫీ, టీ అవ్వచ్చు, తర్వాత మిల్క్ అవ్వచ్చు. సో ఆ ప్రాబిలిటీ బేసిస్ పైన ఇట్ ఇస్ యాక్చువల్లీ ఏబుల్ టు ప్రిడిక్ట్ థింగ్స్. సో మనం కాంబినేషన్ లో కొత్త క్వశ్చన్ అడిగినప్పుడు ఏమవుతుందంటే ప్రిడిక్షన్ జరుగుతుంది. ఎంత ప్రాంప్ట్ గా మనం ఇస్తాము అనేది ఉంటుంది. సో టైపింగ్ కష్టం కాబట్టి మనం మైక్ లో కూడా చెప్పి ప్రాంప్ట్ గా మనకు కావాల్సినవన్నీ మాట్లాడేస్తూ చెప్పేయచ్చు ఇన్స్టెడ్ ఆఫ్ రాదర్ దెన్ టైపింగ్. మైక్ లో చెప్పినప్పుడు ఇట్ వుడ్ బి ఈజీ. ఓకే. సో ప్రాంప్టింగ్ ఏంటి, నేను ఆ మెషిన్ కి ఏం ఇన్స్ట్రక్షన్ ఇస్తున్నాను, ఇక్కడ చూసారా భీమ్ అండ్ చుట్కీ లడ్డూ స్టోరీ అని చెప్పేసి వచ్చేసింది. సూపర్. చుట్కీ హాస్ 20 laddus అంటే సింపుల్ క్రియేషన్ అనమాట. సో భీమ్ ate some laddus, 8 laddus are left, so how many did భీమ్ eat? సో పిల్లలకి ఇలా చూపిస్తున్నప్పుడు సాయంత్రం మళ్ళీ వాళ్ళు చూస్తారు చోటా భీమ్, ఎస్పెషల్లీ చిన్న పిల్లలు, పెద్దవాళ్ళకి వాళ్ళకి అర్థమయ్యే టాపిక్. అలా మనం AI క్రియేటివ్ వేలో కూడా యూస్ చేసుకోవచ్చు. ఇట్ ఇస్ వన్ ఆఫ్ ద సూపర్ పవర్. సో బోరింగ్ గా కాకుండా కొంచెం డిఫరెంట్ వేలో కూడా యూస్ చేసుకోవచ్చు. కరెక్ట్, ఎగ్జాక్ట్లీ. సో విన్నారు కదా స్టూడెంట్స్ అందరూ. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ.